రైట్ చూడండి, ఈరోజు ర్యాంకింగ్స్ మాట్లాడదామండి. ర్యాంకింగ్ గురించి చెప్పాలా, దీని గురించి చెప్పాలా? రాసేటప్పుడు మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. రైట్ చూడండి, మనకు ర్యాంకింగ్స్ అంటే ఏం, ర్యాంకింగ్ అంటే ఏమి, తెలుగులో ఏమంటారు ర్యాంకింగ్ని? ఏమంటారు తెలుదా? ఏమంటారు ర్యాంకింగ్ అంటే? ఎన్నో స్థానంలో ఉన్నాడు, స్థానం గురించి మాట్లాడేది. ర్యాంకింగ్ అంటే స్థానం గురించి మాట్లాడేది. ర్యాంక్ అంటారు కదా అంటే స్థానం, రైటా? సో నార్మల్ ఇక్కడ చూడండి, ఇది ఒక బోర్డు అనుకుంటే దీంట్లో లెఫ్ట్ అయితే రైట్. నార్మల్ ఇప్పుడు ర్యాంకింగ్ రాస్తామనుకో, ఎడమ నుంచి ఇప్పుడు కుడి ఇట్లా నిలబడి ఇట్లా ఉన్నారు కదా మీరు, అంత ఇట్లా నిలబడి ఏది లెఫ్ట్ ఏది రైట్ నేను చెప్పిస్తానంటే, సో ఇది లెఫ్ట్ ఇది రైట్, అంతే కదా. ఇది లెఫ్ట్ ఇది రైట్. మనకి రెండు రకాలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే క్వశ్చన్, ర్యాంకింగ్ క్వశ్చన్లో రెండు రకాలు ఉంటాయి. వస్తే ఒక లీనియర్ అని క్వశ్చన్ ఇస్తాడు, రైటా? లీనియర్ అని క్వశ్చన్ అంటే లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ రైట్ అనేది ఒకటనే ఉంటుంది. లేదు లెఫ్ట్ రైట్ లేకుంటే కింద టాప్ బాటమ్ ఉంటుంది. ఏముంటుంది? టాప్ బాటమ్ ఉంటుంది, రైటా? టాప్ బాటమ్. లేదంటే అప్ డౌన్ అని క్వశ్చన్ ఉంటుంది కదా, అంటే పైన కింద అని. అర్థమైనా లేదా? సో మనకి టాప్ బాటమ్ లేదా లెఫ్ట్ రైట్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఒకవేళ దాన్ని కూడా ఇట్లా కన్వర్ట్ చేయడానికి క్వశ్చన్ ఏమవుతుంది? ఇది టాప్ అవుతుంది, ఇది బాటమ్ అవుతుంది అనమాట, రైటా? సో మనకి బాటమ్ అనేది రైట్ అవుతుంది, టాప్ అనేది లెఫ్ట్ అవుతుంది. ఇట్లా దీన్ని ఇట్లా కన్వర్ట్ చేస్తే గిన దాన్ని తిప్పండి, ఇట్లా తిప్పితే కానీ ఇది ఉత్తరంకి వస్తుంది, అది ఉత్తరంకి వస్తుంది, అంతే లెఫ్ట్ రైట్. సో మనకి ఎప్పుడైనా కానీ మరి కన్ఫ్యూజ్ కావద్దండి, అంటే ఏది లెఫ్ట్ ఏది రైట్, ఏది లెఫ్ట్ ఏది రైట్ అది అన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు మీరు, రైటా? కన్ఫ్యూజ్ అయితే ఏమవుతుంది? కనిపిస్తుంది, రైట్. అర్థమైంది కదా ఇప్పుడు లెఫ్ట్ రైట్ అనేది. సో దీంట్లో మనకు ఒక 15 మోడల్స్ పైన ఉంటాయి, రైట్. ఎక్కువ క్వశ్చన్లు ఉండే మోడల్కి ఈ రకంగా క్వశ్చన్ ఇస్తే మాకు చేయగలిగే రావాలి, మీకు ఆ రకమైన క్వశ్చన్ ఇస్తే చేయగలిగే రావాలా, రైటా? ఒకసారి అవి చూద్దామండి. రైట్, నార్మల్గా చూడండి క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే, దీంట్లో బేసిక్స్గా నేర్చుకోవాల్సింది ఏమంటే, ఒక వ్యక్తి ఎడమ వైపు నుంచి 6వ స్థానంలో 8వ స్థానంలో ఉంటాడు అంటాడు. అదే వ్యక్తి కుడివైపు నుంచి కూడా ఇంకొక స్థానం నుంచి ఇస్తాడు. అయితే మొత్తం ఆ వరుసలో ఎంతమంది ఉండాలని క్వశ్చన్ అడగవచ్చు, రైట్. టోటల్ ఏమడుగుతాడు? టోటల్ ఏమడుగుతాడు? టోటల్ అంటే మొత్తం అడుగుతాడు అనమాట. ఏమడుగుతాడు? మొత్తం. అంటే ఒకవైపు ఎడమ వైపు నుంచి 6వ స్థానంలో ఉన్నాడు, కుడివైపు నుంచి 9వ స్థానంలో ఉంటాడు. అంటే లెఫ్ట్ ఇస్తాడు, రైట్ ఇస్తాడు. అక్కడ ఒకే వ్యక్తికి సంబంధించి మనకు లెఫ్ట్ నుంచి ఇన్నోవాడు అంటాడు, రైట్ నుంచి ఇన్నోవాడు అంటాడు. అయితే మొత్తం ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు నార్మల్ నువ్వు ఏం చేయాలని క్వశ్చన్ అంటే, లెఫ్ట్ ర్యాంక్ ఏమైతే ఉంటుందంటే లెఫ్ట్ ర్యాంక్, రైటా? అలాగే రైట్ ర్యాంక్ ఏముంటుందో రైట్ సైడ్. తర్వాత దీన్ని ఏం చేయాలి? టోటల్ ఏమంటే -1 చేయాలి. ఏం చేయాలా? -1. లెఫ్ట్ నుంచి ర్యాంక్ ఎంత ఇచ్చినాడో అది, రైట్ నుంచి ర్యాంక్ ఎంత ఇచ్చినాడో అది. తర్వాత దాన్ని ఏం చేయాలా? ఏం చేయాలా? -1 చేయాలా. ఏం చేయాలా? -1. అదే ఇక్కడ చూడండి, ఒకవేళ వాడే టోటల్ ఇచ్చినాడు, ఏం ఇచ్చినాడు? టోటల్ ఇచ్చినాడు. సో టోటల్ ఇచ్చి, రైట్, మనకి టోటల్ ఇచ్చి ఓన్లీ లెఫ్ట్ ర్యాంక్ అనుకోమన్నాడు. రైట్ ర్యాంక్ ఇచ్చి కలిసి టోటల్ ఇచ్చి రైట్ ర్యాంక్ ఇచ్చి లెఫ్ట్ ర్యాంక్ అనుకోవాలంటే లెఫ్ట్ ఇతరం కొంటే ఏమి వస్తుంది? మైనసే కదా ఇది. సో రైట్. ఈ -1 ఇతరం కోసం అవుతుంది, అంతేనా? లెఫ్ట్ ర్యాంక్ అనుకుంటే టోటల్ ఇచ్చి కలిసి ఒక రైట్ ర్యాంక్ ఇచ్చి కలిసి లెఫ్ట్ ర్యాంక్ అనుకోమంటే కనుకోవచ్చా లేదా? కనుకోవచ్చా లేదా? సో ఒకవేళ లేదు టోటల్ ఇచ్చి కలిసి లెఫ్ట్ ర్యాంక్ ఇచ్చి రైట్ ర్యాంక్ అనుకోమని కూడా కనుకోవచ్చా లేదా? అప్పుడు అడుగు ఏమైతే ఫార్ములా దానికి టోటల్, రైటా? ఇది ఏమవుతుంది? -L తర్వాత +1 ఇది కూడా ఇక్కడ ఇంకేముంటుంది? రైట్, అంతేనా? సో మీకు సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాల. టోటల్ ఇచ్చినప్పుడు, రైట్, వాడు ఒకే వ్యక్తికి సంబంధించి లెఫ్ట్ రైట్ రెండు ర్యాంకులు ఇస్తే నువ్వు ప్లస్ చేసి -1 చేస్తావు. ఒకవేళ టోటల్ ఇచ్చి కలిసి అందులో ఏదో ఒక ర్యాంక్ ఇచ్చి కలిసి ఇంకొక ర్యాంక్ అనుకోమంటే ఏం చేయాలా? టోటల్ నుంచి ఆ ఏదైతే ర్యాంక్ ఇచ్చినాడో దాన్ని ఏం చేయాలా? తీసేయాలా. తీసేసి కలిసి దానికి ఏం చేయాలా? +1 చేయాలా. అర్థమైనా? సో ఇది అర్థమైంది. ఇది రాయండి. దీంట్లో ఇప్పుడు నిదానంగా మనం మోడల్ 1 మోడల్ 2 ఇట్లా కొన్ని క్వశ్చన్స్ చెప్పుకొని పోతాను మీకు, రైట్. మీకు చెప్తాను, రాసుకోండి. క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయిలండి, మనకి ర్యాంకింగ్స్ అనేది కొద్దిగా కష్టమేం కాదు, రైటా? సో రైట్, మోడల్ 1లో క్వశ్చన్ నెంబర్ 1 రాసుకునండి. మోడల్ నెంబర్ 1 అందులో క్వశ్చన్ నెంబర్ 1 రాసుకునండి, రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏం రాస్తారంటే, రైటా, ఒక తరగతిలోన మీకు ఈ ఫార్ములా ఎట్లా యూజ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది అనమాట, రైటా. ఒక తరగతిలో హేమలత యొక్క ర్యాంకు పైనుండి 9వది, రైటా. ఒక తరగతిలో హేమలత యొక్క ర్యాంకు పైనుండి 9వది, అలాగే క్రింది వైపు నుండి 38వది, రైటా.
ఒక తరగతిలో హేమలత యొక్క ర్యాంకు పైనుండి 9వది, కింది నుండి 38వది. అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? అయితే ఆ తరగతిలోన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? రైట్ పైనుండి ఎన్నవది? 9వది, కింద వైపు నుండి 38వది. కింద నుండి 38వది. ఆయన ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇవి ఈజీ క్వశ్చన్లు. ఇవి ఫస్ట్ మీరు ఈజీ క్వశ్చన్ చేసుకొని నిదానంగా అలా కొంచెం పోదామండి. చూడండి ఏమి ఇచ్చినాడు ఇప్పుడు, చెప్పండి ఏమి ఇచ్చినాడు? దిక్కులు చూస్తారనే క్వశ్చన్లు ఏం చెప్పినా చెప్పండి. ఒక ర్యాంక్ ఇచ్చినాడు అనమాట. ర్యాంకింగ్లోన కింద నుంచి ఎన్నవదంట? రైట్, కింద నుంచి 38, పైన నుంచి అంటే 9. ఇక్కడ చెప్పి పైన అంటే టాప్ అంటే మీకు ఏమని చెప్తే లెఫ్టే కదా, లెఫ్ట్ రైట్ అని ఇప్పుడు టోటల్గా అనుకున్నారంటే పై నుంచి మనకి ఏం చేస్తారంటే 9వదంట, కింద నుంచి ఎంత వాడంట 38. దాంట్లో నుంచి మనం ఏం చేయాలా? -1 చేసి తీసేద్దాం, అంతేనా? సో 38 + 9 ఎంత? రైట్, 38 + 9 ఎంత? -1 చేస్తే ఎంత అవుతుంది? సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? సో మొత్తం ఎంతమంది ఉంటారు మనకి? రైట్, ఆ క్లాస్ ఆ తరగతిలో ఎంతమంది ఉంటారు మనకి? 46 మంది ఉంటారు అనమాట. అర్థమైంది? ఇది అర్థం కాలేదా? చెప్పాలా? అర్థమైందే? ఈజీగా ఉంటుంది. ఇట్లా అన్ని క్వశ్చన్స్ నిదానంగా చేస్తామన్నమాట. ఇట్లా ఒక క్వశ్చన్ ఇంకోటి మీకు ఇస్తాను, చేయగలుగుతారా? చూద్దాం, రాయండి. క్వశ్చన్ నెంబర్ 2, రెండో క్వశ్చన్ రాయండి. ఒక వరుసలో కొంతమంది విద్యార్థులు కలరు. ఒక వరుసలో కొంతమంది విద్యార్థులు కలరు. ఒక వరుసలో కొంతమంది విద్యార్థులు కలరు. ఎడమ వైపు నుండి సురేందర్ యొక్క స్థానం. ఒక వరుసలో కొంతమంది విద్యార్థులు కలరు. ఎడమ వైపు నుండి సురేందర్ యొక్క స్థానం 43. ఎడమ వైపు నుండి సురేందర్ యొక్క స్థానం 43. కుడివైపు నుండి ఇతని స్థానం 88. కుడివైపు నుండి ఇతని స్థానం 88. అయినా ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? అయినా ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? రైట్, ఇప్పుడు చెప్పండి. టోటలే కదా కనుక్కోమనండి. అది మొత్తం విద్యార్థుల సంఖ్య అంటున్నాడు. లెఫ్ట్ నుంచి ఎంత అంట ర్యాంకు? లెఫ్ట్ నుంచి ఏమంటున్నాడు? ర్యాంక్ మనకి సురేందర్ యొక్క స్థానము 43 అంట. రైట్ నుంచి ఎంత అంటున్నాడు? 88 అంటున్నాడు. దీంట్లో నుంచి మనం ఏం చేయాలా? -1 చేసి తీసేద్దాం, అంతే కదా. ఇప్పుడు చూడండి, 43 88 అంటే ఎంత అవుతుంది? 8 × 3 ఎంత? 11. నెక్స్ట్ 8 × 4 12, 1 13, -1 చేయాలి కాబట్టి మొత్తం ఎంతమంది వస్తారు? 130 మంది వస్తారు అనమాట. ఎంతమంది వస్తారు? 130 మంది. రైట్, ఈజీ కదా క్వశ్చన్ ఇది. ఇట్లా ఈజీగానే ఉంటాయి. ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు మీకు ఇస్తాను, ట్రై చేయండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, మూడవది. ఒక తరగతిలోని ఉత్తీర్ణులైన విద్యార్థులలో మహేష్ యొక్క ర్యాంకు 1 నుండి 12. మహేష్ యొక్క ర్యాంకు 1 నుండి 12, చివరి నుండి 19వది. రైట్, ఒక తరగతిలోని ఉత్తీర్ణులైన విద్యార్థులలో మహేష్ యొక్క ర్యాంకు 1 నుండి 12, చివరి నుండి 19. రైట్, ఆ తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు పరీక్షకి హాజరు కాలేదు. రైట్, ఆ తరగతికి చెందిన 4 విద్యార్థులు పరీక్షకి హాజరు కాలేదు. తర్వాత ఐదుగురు ఉత్తీర్ణత చెందలేదు. 4 హాజరు కాలేదు, 5 ఉత్తీర్ణత చెందలేదు. అయితే ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ చూడండి, తర్వాత మాట్లాడదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంచెం మ్యాటర్ ఇచ్చినాడు. ఇప్పుడు అంటే
ఫస్ట్ ఉత్తీర్ణులు అయిన వాళ్ళు మొత్తం ఎంతమందో కనుక్కున్నాం మన తర్వాత. ఉత్తీర్ణులు ఎంతమంది అయినా మొత్తం కనుక్కోవచ్చు కదా. చూడండి ఎంతమంది పాస్ అయినారంటే పాస్ అయిన వాళ్ళ ర్యాంకులు ఉన్నా ఒక ర్యాంక్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి మొదటి నుంచి ఎన్నో ర్యాంక్ అంట. సో మొదటి నుంచి ఎన్నో ర్యాంక్ అంట 12 అంట. చివరి నుంచి 19. సో చివరి నుంచి 19. సో చివరి నుంచి 19 అయినప్పుడు ఏం చేయాలి దీనికి -1 కదా. ఎంతమంది పాస్ అయినా మొత్తం వచ్చేస్తూనే లేదా. సో ఇప్పుడు చెప్పండి ఎంతమంది పాస్ అయినట్లా తీసేస్తే 18 కదా. 18 ఒక 12 ఎంత అవుతుంది 30 మంది. అంటే 30 మంది పాస్ అయినారు. తర్వాత ప్లస్ మళ్ళీ 4 ఏమైంది అసలు ఎగ్జామ్కి హాజరు కాలేదంట. అయినా కానీ వాళ్ళు ఆ తరగతిలో ఎంతమంది ఉన్నారని క్వశ్చన్ అడిగినది. లాస్ట్కి క్వశ్చన్ ఏమడిగినాడు ఆ తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులు అంటే వీళ్ళు కూడా ఉన్నట్లే కదా అయితే కదా. సో 4 హాజరు కాలేదు. తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళు కూడా విద్యార్థులే కదా ఆ తరగతిలో ఉంటారు కదా. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అన్నారు 5 మంది ఫెయిల్ అయినారు కాబట్టి వీళ్ళు కూడా 5 మందిని కూడా ఏం చేయాలా సో కూడాలి. సో మొత్తం ఎంతమంది ఉంటారు మనకి తరగతిలోన 39 మంది అన్నారు. ఇట్లా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్పి కూడా కొంచెం అట్లే కూడా యాడ్ చేసుకుని మొత్తం చెప్పాలన్నమాట. రైటా రైట్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 కదా ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఒక తరగతిలోని విద్యార్థులు వరుసగా నిల్చుని ఉన్నారు. ఒక తరగతిలోన విద్యార్థులు వరుసగా నిల్చుని ఉన్నారు. అందులో సాయి ఎటువైపు నుండి చూసినా కానీ 29వ స్థానంలో కలడు. ఒక తరగతిలో విద్యార్థులు వరుసగా నిల్చుని ఉన్నారు. అందులో ఒక విద్యార్థి సాయి ఎటువైపు నుండి చూసినా 29వ స్థానంలో ఉన్నాడు. ఎటువైపు నుండి చూసినా కానీ 29వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆ వరుసలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత. అయితే ఆ వరుసలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత. ఇక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు ఎటువైపు నుంచి చూసినా 29వ స్థానంలోనే ఉన్నాడు అంటున్నాడు. అంటే అర్థం ఏం దానికి లెఫ్ట్ నుంచి 29వది రైట్ నుంచి కూడా 29 దానికి వస్తుంది. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది దానికి అంటే ఏం చేయాలి 29 + 29 - 1 రైట్. సో 29 + 29 ఎంత అవుతుంది 58 -1. సో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నట్ల దాంట్లోన 57 మంది విద్యార్థులు ఉన్నట్ల. ఆ వరుసలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నట్ల 57 మంది విద్యార్థులు ఉన్నట్ల. సో నీకు మైండ్లో ఉండిపోరా. సో లెఫ్ట్ రైట్ ఇచ్చినాడంటే కానీ టోటల్గా నెంబర్ కనుక్కోవాలని అంటే లెఫ్ట్ రైట్ని యాడ్ చేయాలి. దాంట్లో నుంచి -1 తీసేయాలి. అర్థమైనా. ఒకవేళ నెక్స్ట్ చూడండి ఇది మోడల్ 1 క్వశ్చన్స్ ఇట్లు ఈ విధంగా ఉంటాయి. రైట్ ఇవన్నీ మోడల్ 1. నెక్స్ట్ నెంబర్ మోడల్ 2 రైట్. మొత్తం ఇట్లా 17 మోడల్స్ ఉంటాయి మీకు. రైటా. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 రైట్. మోడల్ నెంబర్ 2 రైటా. మోడల్ నెంబర్ 2 రైట్. మోడల్ నెంబర్ 2లో ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఈజీ ఇది క్వశ్చన్. ఇది ఇట్లాంటివి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మోడల్ 2లో ఒక క్వశ్చన్ చెప్పిస్తాను మీకు. చూడండి 150 మంది విద్యార్థులు గల ఒక వరుసలో 150 మంది విద్యార్థులు గల ఒక వరుసలో రైటా 150 మంది విద్యార్థులు గల ఒక వరుసలో సాత్విక కుడివైపు నుండి 79వ స్థానంలో కలదు. సాత్విక కుడివైపు నుండి 79వ స్థానంలో కలదు. అయినా ఎడమ వైపు నుండి ఆ వరుసలో సాత్విక స్థానం ఎంత. అయినా ఎడమ వైపు నుండి ఆ వరుసలో సాత్విక స్థానం ఎంత. రైట్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమంటున్నారు అనుకుంటే మొత్తం విద్యార్థులు ఇచ్చేసినారు. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఏమి ఇచ్చినారు మొత్తం మంది విద్యార్థులు ఎంతమంది ఉన్నారంట మొత్తం విద్యార్థులు 150 మంది ఉన్నారంట. అంతేనా. సో సాత్విక యొక్క ఒక స్థానం ఇచ్చినారు. ఏ స్థానం ఇచ్చినారు 79. నీకు ఏమని చెప్తే మొత్తం ఇచ్చినప్పుడు ఎప్పటికైనా ఏదైతే స్థానం ఇచ్చి ఇంకొక స్థానం కనుక్కోమంటే దాన్ని ఏం చేయాలి ఫస్ట్ తీసేయాలి కదా. సో ఎంత ఇచ్చినారు స్థానం. సో 79 ఇచ్చినారు. సో 79 ఏం చేయాలి మీరు ఫస్ట్ దీంట్లో నుంచి తీసేయాలి. 14 నుంచి 9 పోతే 1. నెక్స్ట్ 14 నుంచి 7 పోతే 7. దీనికి ఏం చేయాలా +1 చేయాలి అంతే. అంతేనా. సో మనకి ఎంత అవుతుంది ఆన్సరు 72 అవుతుంది అనమాట. రైట్. మనకు అడిగిన క్వశ్చన్ కూడా ఏమి రైట్ ఆ పైనుంచి రైట్ ఆ వరుస ఎడమ వైపు నుండి కుడి వైపు ఇచ్చినారు కాబట్టి ఎడమ వైపు నుంచి ఆ స్థానం ఎంత అవుతుంది మనకి 72 అవుతుంది అనమాట. ఇప్పుడు సో మీకు టోటల్ ఇచ్చేసి ఎడమ వైపు ఇచ్చేసి కుడి వైపు కనుక్కోవచ్చు. కుడి వైపు నుంచి ఎడమ వైపు ఇచ్చినా కూడా కనుక్కుంటారు కదా. ఇట్లా లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంకా ఈజీగా లెక్కలు ఇవి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మోడల్ 2లో ఉంటాయని క్వశ్చన్ అన్నారు.
సో మీకు ఎందుకు ఇట్లా మోడల్ 1 మోడల్ 2 చెప్తానంటే మోడల్ 1ని మొత్తం కనుక్కునేది, మోడల్ 2 ఎడమ కానీ రైట్ కానీ లెఫ్ట్ కానీ కనుక్కోమని, టాప్ లెఫ్ట్ రైట్ బట్ ఏదైనా కానీ కనుక్కోమని. నెక్స్ట్ మోడల్ 3 రైట్. క్వశ్చన్ నెంబర్ మోడల్ 3 చూడండి. ఈ క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే బాగా అర్థం చేసుకోండి, ఈజీగానే ఉంటాయి రైట్. చూడండి, బాలికల వరుసలో ఎడమ వైపు నుండి సునీత 12వ స్థానంలో కూర్చున్నది. మోడల్ 3 రైట్. బాలికల వరుసలో ఎడమ వైపు నుండి రైట్, బాలికల వరుసలో ఎడమ వైపు నుండి సునీత 12వ స్థానంలో కూర్చున్నది. కుడివైపు నుండి 10వ స్థానంలో అనిత కూర్చున్నది. కుడివైపు నుంచి 10వ స్థానంలో ఎవరు కూర్చున్నారంట? అనిత కూర్చున్నదంట. బాలికల వరుసలో ఎడమ వైపు నుండి సునీత 12వ స్థానంలో కూర్చున్నది. కుడివైపు నుండి 10వ స్థానంలో అనిత కూర్చున్నది. వీరి ఇరువురు స్థానాల మధ్య 5 మంది బాలికలు కూర్చున్నారు. ఇరువురు స్థానాల మధ్య 5 మంది బాలికలు కూర్చున్నారు. అయితే ఆ వరుసలోని మొత్తం బాలికల సంఖ్య ఎంత? అయితే ఆ వరుసలోని మొత్తం బాలికల సంఖ్య ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ఫార్ములా ఏం కాకపోయినట్లు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తాను రైట్. చూడండి, ఫస్ట్ నుంచి ఒక వరుసలో అందరు బాలికలు కూర్చున్నారట రైట్, నిలబడినాడు కూర్చున్నారు. అందులోన ఎడమ వైపు నుంచి ఎవరంట? 12వ స్థానంలో కూర్చుందంటే ఎవరు? సునీత. కూర్చోండి, ఎడమ వైపు అంటే ఇదే కదా, ఎడమ అంటే ఇక్కడే కదా మీకు చెప్పింది, ఇది లెఫ్ట్ అది రైట్. సో ఇది లెఫ్ట్, అవతల సైడ్ ఇది రైట్. సో ఎడమ నుంచి 12వ అంటే కూర్చున్నట్టుగా 1 2 3 ఇట్లా చూసుకుంటూ పోతే ఇది 12వ అంట. ఎవరు ఈడ? సునీత ఉండదంట. ఎవరున్నారంట? సునీత ఉండదు. నెక్స్ట్ రైట్ నుంచి ఎవరున్నారంట? ఆయన ఎన్నో స్థానంలో ఉండదంట అంటే చూడండి, ఇది 1 ఇది 2 ఇది 3 ఇట్లా చూసుకుంటే ఎన్నో స్థానం అంట? 10వ స్థానం. ఎవరున్నారండి ఈడ? అనిత. మీరు ఎగ్జామ్లో ఇట్లా మీకు అర్థం కావాలని చెప్తాను, లాస్ట్కి మీరు ఎగ్జామ్లో ఎట్లా లేరనేది కూడా చెప్తాను. సో మీకు అర్థం కావాలని ఫస్ట్, సో మనకి ఇక్కడ లెఫ్ట్ ఇది, సో మనకి ఇది లెఫ్టే కదా, సో ఇది లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ ఇది వచ్చేసి రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారంట? 5 మంది. 5 మంది అని కష్టపడినట్టుగా 1 2 3 4 5, లేకపోతే ఇటు విడిచిపెట్టు 1 2 3 4 5 మంది ఉన్నారు అంతేనా. ఇప్పుడు మొత్తం ఎంతమంది కావాలంటే మీరు ఏం చేస్తారంటే 12 + 5 + 10 ఎంత అవుతుంది? 27 అవుతుంది కదా. 27 అవుతుంది. మనకు ఆప్షన్స్లో 27 అసలు లేనే లేదు. అప్పుడు ఎట్లా? ఇంకొక రకంగా నేను రాస్తాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తాను అనుకుంటే, వీళ్ళు 12 మంది ఇక్కడ సునీత ఉండరు కదా, నేను ఇక్కడ నుంచి ర్యాంక్ రాస్తాను కదా, ఇక్కడ నుంచి ర్యాంక్ రాస్తాను కదా. సో రాసేటప్పుడు చూడండి, ఈ వీళ్ళు చూడండిగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రైటా. వీళ్ళిద్దరు మధ్య ఇరువురు స్థానాల మధ్య ఎంతమంది ఉన్నారంట? 5 మంది ఉన్నారు. అంటే చూడండిగా 1 2 3 4 5 మంది అనుకుంటే సునీత ర్యాంక్ ఇక్కడ నుంచి రాసుకుని వస్తుంది చూడండిగా, ఇది 10వది రైటా. నెక్స్ట్ ఏమవుతుంది? 9 8 7 6 5 తర్వాత 4 3 2 1 రాయచ్చే లేదా? ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఇది ఎవరు ర్యాంక్? ఇది చెప్పండి. అనిత ర్యాంక్ 10 కదా, ఇక్కడ నుంచి లెక్క చూసుకొని వస్తే. అది ఇక్కడ నుంచి లెక్కేసుకొని వస్తే అంటే చూడండి, వీళ్ళ తర్వాత ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 12 కదా, ఇది ఎంతమంది ఉన్నారు? 13, తర్వాత 14, తర్వాత 15 రైట్. ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచి లెక్కేసుకుని వస్తే ఎన్నోది? 10వది. ఇది సారీ 10వది కాదు, ఇక్కడ నుంచి లెక్కేసుకొస్తే ఎన్నోది? సునీతది 12 కదా. సో ఇక్కడ మనకు సునీత ఉంటుంది. ఇక్కడ నుంచి లెక్కేసుకోవాలి కదా, ఎన్నోది? 10వది కదా. 1 2 3 4 5 6 7 8 9 10. 10వ ర్యాంక్ అంటే ఎవరు ఉంటారు? అనిత ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య 1 2 3 4 5 మంది ఉన్నారా లేదా? అంటే ఇప్పుడు టోటల్ ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? మరి ఇట్లేంటివి చేయకూడదు. ఇప్పుడు నేను ఏమన్నా మీరు నువ్వు నర్సింగ్ ఆలోచన వచ్చి ఇప్పుడు 1 నుంచి 12 వరకు అంటే 12 మంది రాసాను, మధ్యలో 5 మంది ఉన్నారు కాబట్టి 5 మంది పెట్టేసాను, మళ్ళీ ఇక్కడ నుంచి 10 మంది అన్నారు. ఇప్పుడు సేమ్ దాన్ని కూడా నేను 1 నుంచి 12 వరకు రాసిన అంతేనా. ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి చూస్తే మనకి సునీత ర్యాంక్ 12 కరెక్ట్ ఉన్నదా లేదా? సో రైట్ నుంచి చూస్తే మనకి ర్యాంక్ ఎన్నో ర్యాంకు? 10వ ర్యాంక్ కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకోండి. 1 ర్యాంకు 2 3 4 5 6 7 8 9 10వ ర్యాంకు. వాళ్ళిద్దరి మధ్య 5 మంది ఉన్నారు. 1 2 3 4 5 ఉన్నారు లేదా? అంటే ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అర్థమైంది? ఇట్లా రాయచ్చే లేదు, ఇట్లా రాయచ్చు, ఇట్లా కూడా రాయొచ్చు, ఇట్లా కానీ రాయొచ్చు.
సో మనకి క్వశ్చన్స్లో వాడు మెన్షన్ చేస్తారు అనమాట. గరిష్టంగా ఎంతమంది ఉంటారు, కనిష్టం ఎంత, మ్యాక్సిమం ఎంతమంది ఉండొచ్చు. మ్యాక్సిమం ఉన్నప్పుడు ఇది వాడాలా, రైట్. మినిమం అన్నప్పుడు ఇది వాడాలి, రైట్. గరిష్టంగా అన్నప్పుడు ఏం వాడాలా, ఈ విధంగా ఆలోచించాలి నువ్వు. కనిష్టంగా అన్నప్పుడు ఏం చేయాలా, ఈ విధంగా ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, గరిష్టంగా అన్నప్పుడు నువ్వు డైరెక్ట్ చేయొచ్చు ఆన్సర్. ఏమని చేస్తావు ఇప్పుడు గరిష్టంగా అన్నప్పుడు ఏ ర్యాంక్ ఇచ్చి ర్యాంక్, ఇతరంగా లెఫ్ట్ నుంచి 12 ర్యాంక్ అంటే 12 ర్యాంకు ప్లస్, రైట్. అవతల నుంచి ఎన్నో ర్యాంకు 10 ర్యాంక్ అనుకుంటే 10 ర్యాంకు, రైటా. నెక్స్ట్ మధ్యలో ఎంతమంది ఉన్నారు అనుకుంటే 5 మంది ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది రాసేసావు. అప్పుడు ఎంతమంది వచ్చినారు, 27 మంది. ఇదేమిది గరిష్టంగా ఎంతమంది, గరిష్టం అనుకుంటే 27 మంది. ఒకవేళ కనిష్టంగా అంటే మనకి ఎంతమంది వచ్చినారు చెప్పండి. ఫస్ట్ ఇక్కడ ఎన్నో ర్యాంక్ చేసినావు నువ్వు, 12 మందే, 12 ర్యాంకే కదా. సో 12 ర్యాంకు. తర్వాత ఎన్నో ర్యాంకు, 10 ర్యాంక్. ఈ రెండు చేసిన తర్వాత చూడండి, నెక్స్ట్ -5. తర్వాత ఎంతమంది ఉండేది, ఇద్దరే కదా, ఇద్దరు ర్యాంకులే కదా ఇచ్చిండేది. సో -2. వాళ్ళు ఇద్దరి మధ్యనే కదా, సో -2. ఇప్పుడు చేసి ఎంతమంది ఎంత వస్తుంది చెప్పండి, ఎంత వస్తుంది, 20 వచ్చింది. ఎంత వస్తుంది, 15 కదా. కనిష్టం అంటే మరి ఎంత వచ్చింది మనకి, ఎంత వచ్చింది కనిష్టం అంటే 15 మంది కదా వచ్చిండేది, అంతే కదా. సో అర్థమైంది ఇప్పుడు ఇది. సో అంటే డైరెక్ట్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మైండ్లోనేమి, ఒక క్లాస్లోన లెఫ్ట్ వైపు నుంచి ఇంతమంది ఉన్నారు, రైట్ సైడ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఇంత ర్యాంక్, ఇద్దరు పర్సన్స్ వేరు. లెఫ్ట్ సైడ్ నుంచి సుంత ర్యాంక్ 12, రైట్ నుంచి అనిత ర్యాంకు 10. అయితే వాళ్ళిద్దరి మధ్యలోన 5 మంది ఉన్నారన్నప్పుడు గరిష్టంగా ఆ లైన్లో ఎంతమంది ఉంటారనుకుంటే మొత్తాన్ని ఏం చేయాలి మీరు, ప్లస్ చేసి రిసీవ్. ఒకవేళ కనిష్టంగా ఎంతమంది అంటే వాళ్ళిద్దరు ర్యాంక్స్ ప్లస్ చేస్తావు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడ ఏం చేయాలా, మైనస్ చేయాలి. ఇక్కడ చూడండి, డబల్ వచ్చినారా లేదు వీళ్ళు ఇద్దరు, ఇక్కడ పోయినప్పుడు డబల్ వచ్చినారా లేదా, డబల్ వచ్చినారు కదా. అందుకని డబల్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నాను ఇక్కడ మైనస్ చేస్తున్నాం. తర్వాత వాళ్ళిద్దరు కూడా డబల్ వస్తారా లేదు, ఇక్కడ పోయినప్పుడు ఆల్రెడీ సుంత ర్యాంక్ ఇటు వరకు రాశాను, మళ్ళీ ఇట్లా రాసేటప్పుడు మళ్ళీ డబల్ వస్తున్నారు లేదు, వీళ్ళు ఆల్రెడీ లెక్కేసిన కదా వీళ్ళిద్దరిని. సో వీళ్ళిద్దరు కూడా ఏం చేయాలి ఇక్కడ కనెక్షన్ ఉన్నప్పుడు. సో వాళ్ళిద్దరు ఇద్దరిని తీసేయాలా. తర్వాత వాళ్ళ మధ్యలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు అంతమందిని కూడా తీసేయాలి. సో మనకు తీసేసినప్పుడు డైరెక్ట్ ఏమవుతుంది, కనిష్టంగా వస్తారనమాట. సో మనకి ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు లాస్ట్ మెన్షన్ గరిష్టంగా ఎంతమంది ఉంటారు లేదంటే కనిష్టంగా ఎంతమంది ఉంటారు అని క్వశ్చన్ అడుగుతారు, రైట్. మనకి ఏం మెన్షన్ చేయలేకుంటే ఫస్ట్ గరిష్టంగా చేయాలి, తర్వాత లేదంటే కింద ఆప్షన్లో లేదంటే కనిష్టంగా చేయాలి. అర్థమైనా, అర్థం కాలేదా, అర్థమైందా, రాసుకున్నాండి అయితే, రైట్. ఒక వరుసలో కొంతమంది విద్యార్థులు కలరు, రైట్. మోడల్ 3లో సెకండ్ క్వశ్చన్. ఒక వరుసలో కొంతమంది విద్యార్థులు కలరు. ఆకాష్ పైనుండి 42వ స్థానంలో కలడు. ఆకాష్ పైనుండి ఎన్నో స్థానంలో ఉన్నాడు, 42వ స్థానంలో ఉన్నాడు. వికాస్ క్రింది నుండి 19వ స్థానంలో ఉన్నాడు. అయితే ఆకాష్ పైనుండి 42వ స్థానంలో కలడు. ఆకాష్ పైనుండి 42వ స్థానంలో కలడు. వికాస్ క్రింది నుండి 19వ స్థానంలో కలడు, రైట్. వికాస్ కింది నుండి 19వ స్థానంలో కలడు. ఒకవేళ ఆకాష్ మరియు వికాస్ల మధ్య 29 మంది విద్యార్థులు ఉన్నట్లయితే, ఆకాష్ మరియు వికాస్ల మధ్య 29 మంది విద్యార్థులు ఉన్నట్లయితే, ఆకాష్ మరియు వికాస్ల మధ్య 29 మంది విద్యార్థులు ఉన్నట్లయితే, 29 మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఆ వరుసలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత, గరిష్టము కనిష్టం రెండు కనుక్కోండి, రైటా. ఆ వరుసలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత, ఆ వరుసలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత, కనిష్టం మరియు కనిష్టము గరిష్టం రెండు కనుక్కోవాలా. సో టక్కని కనుక్కొని ఆన్సర్ చెప్పేసేయండి. ఇప్పుడు నాకు మీరు ఇంకా నార్మల్గా చేసేయాల, అట్లా ఏం వేసుకుని చేయకూడదు. 90 ఏమైంది స్టెప్ ఫస్ట్ 90 గరిష్టంగా 90 మంది, కనిష్టంగా అంటే ఏం చేయాలి, 2 ర్యాంకుల నుంచి ఏం చేయాలి, ఫస్ట్ 2 ర్యాంకులు ఎంత ఉంటుందో చెప్పండి. ఫస్ట్ ర్యాంక్ ఎంత నుంచి వచ్చింది, ఫస్ట్ 42, తర్వాత 42 19. సో 42 19 మీరు ఏం చేయాలా, కూడండి ఎంత అవుతుంది, 61. 61. దీంట్లో నుంచి మనం ఏం చేయాలి, ఎంతమంది ఉన్నారంట మధ్యలో, 8 మంది ఉన్నారా, మధ్యలో 29 మంది ఉన్నారంటే 29 మందిని ఏం చేయాలి, ఫస్ట్ తీసేయాలి. తీసేసి ఎంత వస్తుంది, 11 నుంచి 9 ఎంత 2, 5 నుంచి 2 తెగిన 3, మళ్ళీ దీంట్లో నుంచి వాళ్ళిద్దరిని కూడా తీసేయాలి కదా. తీసేసి ఎంత అవుతుంది, 30 మంది అనమాట, అంతేనా, రైట్. నెక్స్ట్ చూడండి, మోడల్ నెంబర్ 4. ఇది మోడల్ నెంబర్ 3లో కదా, సెకండ్ క్వశ్చన్ అర్థమైంది కదా. మోడల్ నెంబర్ 3 ఈజీ కదా ఇప్పుడు, రైట్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4. 50 మంది విద్యార్థులు గల ఒక వరుసలో
50 మంది విద్యార్థులు గల ఒక వరుసలో రాజీవ్ ఎడమ నుంచి 19వ స్థానంలో కలడు. రైటా? 50 మంది విద్యార్థులు గల ఒక వరుసలో రాజీవ్ ఎడమ నుంచి 19వ స్థానంలో కలడు. రాజీవ్ ఎడమ నుంచి 19వ స్థానంలో కలడు. హార్దిక్ కుడి నుంచి 19వ స్థానంలో కలడు ఉన్నాడు. హార్దిక్ కుడి నుంచి 19వ స్థానంలో ఉన్నాడు. రైటా? హార్దిక్ కుడి నుంచి 19వ స్థానంలో ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్యలో ఎంతమంది విద్యార్థులు కలరు? అయితే వీరిద్దరి మధ్యలో ఎంతమంది విద్యార్థులు కలరు? రైటా? రైట్. చెప్పండి క్వశ్చన్ ఏం చెప్పినారు? మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారంట? 50 మంది విద్యార్థులు ఉన్నారంట. రైట్. టోటల్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారంట? 50 మంది ఉన్నారంట. అందులో మనకి రాజీవ్ యొక్క ర్యాంక్ ఎక్కడి నుంచి? రైట్. రాజీవ్ యొక్క ర్యాంక్ లెఫ్ట్ నుంచా? ఎక్కడి నుంచి? లెఫ్ట్ నుంచి ఎన్నవదంట? లెఫ్ట్ నుంచి 19వదంట. అలాగే ఇంకొకటి ఏమి ఇచ్చారు? ఇంకొకటి ఏమని ఇచ్చినారా? హార్దిక్ ఇచ్చాడు. హార్దిక్ యొక్క ర్యాంకు మనకి రైట్ నుంచి ఎంతంట? రాజీవ్ది 19, హార్దిక్ది కూడా 19 చెప్పిండేది. ఇద్దరిది 19 చెప్పిండేది. హార్దిక్ మనకి రైట్ నుంచి. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారని ఇప్పుడు క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఏం చెప్తుండ్రి? టోటల్ ఇస్తుండలేదు, మొత్తం వాడే ఇచ్చేసాడు. ఇప్పుడు మొత్తం ఏమి ఇచ్చినాడు? మొత్తం వాళ్ళే ఇచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు చూడండి, మీరు ఇంతకుముందు టోటల్ కనుక్కునేటప్పుడు ఏం చేస్తుండ్రి? టోటల్ కనుక్కునేటప్పుడు ఏం చేస్తుంటారు కష్టం అంటే ఇది ఏం చేస్తుండ్రు? ఇది ప్లస్ చేస్తుంటారు కదా. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్లస్ చేయాలి. 19 + 19 ఎంత? సో ఇక్కడ టోటల్ వచ్చేసి 50. 19 + 19 ఎంత? 38. రైటా? ఇప్పుడు మీరు దీంట్లో ప్లస్, రైటా, ప్లస్ ఎక్స్ ఎంతమంది ఉంటారో మొత్తం వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారో ఎక్స్ మంది అనుకున్నాండి. గరిష్టం అనుకొని చేయండి. ఫస్ట్ ఏం చేయాలా? గరిష్టం అనుకొని చేస్తే ప్లస్ ఎక్స్ రాయాలా. ఒకవేళ కనిష్టం అనుకుని రాయాలంటే ఏం చేయాలా? -x రాయాలా. ఏం చేయాలా? -x రాయాలి. అప్పుడు చూడండి, అప్పుడు మనకి ఇక్కడ వాల్యూ అనేది తక్కువ ఇచ్చింటాడు. ఇప్పుడు దీనికంటే వాల్యూ అనేది పెద్దగా ఉండేది కదా. సో మ్యాక్సిమం ఆన్సర్ ఏమవుతుందంటే గరిష్టమే. ఫస్ట్ గరిష్టం చేయండి. గరిష్టం వాడు కనిష్టం అని మెన్షన్ చేసింటే అదే తీసుకునండి. ఒకవేళ ఏం మెన్షన్ చేయలేకుండా ఫస్ట్ మీరు ఏం చేసుకుంటారంటే గరిష్టం తీసుకుని చేయండి. లేదంటే అప్పుడు ఎప్పటికీ ఆన్సర్ రాకపోతే మీరు ఏం చేయాలా? కనిష్టం చేయాలి. సో కనిష్టం చేయాలంటే మనకి ఇక్కడ ఏం పెట్టాలా? -x, తర్వాత ఏం పెట్టాలా? -2. ఏం చేయాలా? -2 పెట్టి చేయాలి. ఎప్పుడు? కనిష్టం అన్నప్పుడు. సో మనకి ఇక్కడ కనిష్టం గరిష్టం అని ఏం మెన్షన్ చేయలేదు. సో మనం గరిష్టం అని తీసుకొని చేద్దాం. సో ఇక్కడ 50 నుంచి ఏం చేసేయాలా? 38 తీసేస్తే మనకి ఏమవుతుంది? ఎక్సే కదా. సో అప్పుడు 58 నుంచి 38 పోతే ఎంత? 12 మంది. సో మనకి వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారు? 12 మంది ఉంటారు అనమాట. ఎంతమంది ఉంటారు? 12 మంది ఉంటారు అనమాట. ఈజీనే కదా ఇది. అంటే మీకు ఫస్ట్ మోడల్ 3 బాగా అర్థమైతే కానీ ఈ లెక్క ఈజీ చేసి ఇస్తారనమాట. రైటా? ఇట్లాంటిది ఒక లెక్కసం చేస్తారా మీరు? చేస్తారా? గరిష్టం అంకసం చేసుకుని చేయండి మీరు. రైట్. ఇదే మోడల్లోనా? మోడల్ 4లోనా? మోడల్ 4 కదా ఇది. రైట్. మోడల్ 4లోనా మనకు ఇంకో క్వశ్చన్ ఇలాంటి చేంజ్ చూద్దాం. రైట్. ఒక గ్రంథాలయంలో 64 గణిత పుస్తకాలు ఒక వరుస క్రమంలో అమర్చారు. ఒక గ్రంథాలయంలోనంట 64 గణిత పుస్తకాలు ఒక వరుస క్రమంలో అమర్చారంట. ఒక గ్రంథాలయంలో 64 గణిత పుస్తకాలు ఒక వరుస క్రమంలో అమర్చారంట. బీజగణితం పుస్తకం ఎడమ వైపు నుండి 25వ స్థానం. బీజగణితం పుస్తకం బీజగణితం పుస్తకం ఎడమ నుండి 25వ స్థానం మరియు రేఖాగణిత పుస్తకం కుడి నుండి 30 స్థానంలో ఉన్నాయి. రేఖాగణితం యొక్క పుస్తకం కుడి నుండి 30వ స్థానంలో ఉన్నాయి. కుడి నుంచి ఎక్కడ ఉన్నాయట? 30 స్థానంలో ఉన్నాయి. అయితే బీజగణితం మరియు రేఖాగణితం పుస్తకాల మధ్య మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అయితే బీజగణితం మరియు రేఖాగణితం పుస్తకాల మధ్య మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇది టక్కనకి చేయాలి ఆన్సర్. ఇప్పుడు చేసేటిసరా? ఒక మోడల్ నుంచి ఇంకొక మోడల్కి నేర్చుకుని పోతే బీజేస్తుంది అనమాట. నార్మల్ వరుస లెక్కలు చెప్పుకోవచ్చు. నాను కూడా అంటే డిఫరెంట్ కూడా ఇవి నేర్చుకుంటాను మోడల్స్. నెక్స్ట్ ఏ లెక్క ఇస్తే మ్యాక్సిమం వీటి నుంచి మీరు ఓకే ఈ విధంగా ఉంది అనిపిస్తుంది అనువదించుకొని చేసిస్తారనమాట. రైటా? మోడల్ నెంబర్ 5 అని రాసుకుని రాయండి. ఒక వరుసలో గోవింద్ ఎడమ నుంచి 11వ స్థానంలో మోడల్ నెంబర్ 5. రైటా? ఒక వరుసలో గోవింద్
ఎడమ నుంచి 11వ స్థానంలో, ఇది 5వ మోడల్. ఒక వరుసలో గోవిందు ఎడమ నుంచి 11వ స్థానంలో, అరవింద్ కుడి నుంచి 26వ స్థానంలో ఉన్నాడు. అరవింద్ కుడి నుంచి 26వ స్థానంలో ఉన్నాడు. అరవింద్ కుడి నుంచి 26వ స్థానంలో ఉన్నాడు. 26. వీరిద్దరికి ఖచ్చితంగా మధ్యలో భరద్వాజ్ ఉన్నాడంట. వీరిద్దరికి మధ్యలో ఖచ్చితంగా ఎవరు ఉన్నాడంట? భరద్వాజ్ ఉన్నాడంట. భరద్వాజ్. వీరిద్దరికి ఖచ్చితంగా మధ్యలో ఎవరున్నారంటే భరద్వాజ్ ఉన్నాడు. ఒకవేళ ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య 50 అయితే, రైటా? ఒకవేళ ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య 50 అయితే ఎడమ నుంచి భరద్వాజ్ యొక్క స్థానం ఎంత? ఎడమ నుంచి భరద్వాజ్ యొక్క స్థానం ఎంత? ఎడమ నుంచి భరద్వాజ్ యొక్క స్థానం ఎంత? రైటా? రైట్. ఈ క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టోటల్ ఇచ్చేసినాడు వాడు ఆల్రెడీ. ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ అంటే, ఒక వరుసలోన గోవింద్ అంట. గోవింద్ అనేవాడు ఎక్కడి నుంచిరా? లెఫ్ట్ నుంచా? లెఫ్ట్ నుంచి ఎన్నవాడు అంటే ర్యాంకు 11వది అంట. నెక్స్ట్ అరవింద్ అనేవాడు రైట్ నుంచి ఎంతంట 26వ స్థానంలో. టోటల్ ఎంతమంది ఉన్నారంట? 50 మంది ఉన్నారంట. ఇప్పుడు చెప్పండి, మనకి టోటల్ తెలుసు, రైటా? గోవింద్ యొక్క లెఫ్ట్ నుంచి 11వ స్థానంలో ఉన్నాడంట. అరవింద్ రైట్ నుంచి 26వ స్థానంలో ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారో కనుక్కోవచ్చా లేదా? వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఎంతమంది ఉన్నారనుకుంటే మీరు ఏం చేయాలి? సింపుల్గా 11 ఒక 26 ఎంత? 37. సో 37 అంటే 50 నుంచి 37 పోతే ఎంత? అంటే వాళ్ళిద్దరి మధ్యలో మనకి ఎంతమంది ఉన్నట్ల? బిట్వీన్ ఎంతమంది ఉన్నట్లు మనకి? బిట్వీన్ 13 మంది ఉన్నట్ల. అందులోనే ఒకడు భరద్వాజ్ అంట. సో వాడిని తీసేసి ఎంతమంది ఉంటారు? అంతేనే కదా. సో ఆ భరద్వాజ్ గారిని తీసుకొచ్చి గడ్డకు పెట్టండి, ఎంతమంది ఉంటారు? 12. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఇప్పుడు 12 మంది అంటే కరెక్ట్ మధ్యలో ఉన్నాడంటే భరద్వాజ్ గారు అన్నాడంట వారిద్దరికి మధ్యలో ఉన్నాడంటే అంటే ఇప్పుడు నేను నిలబడాను, అవతలకు వన్ ఆయన ఇద్దరు నిలబడారు అంటే ఇక్కడ నుంచి నాకు ఎంతమంది అవతలకు గ్యాప్ ఉంటుంది, ఎంతమంది ఉంటారు మధ్యలోన, అవతలకు వానికి నాకు మధ్యలో కూడా అంతమంది ఉంటుంది. సో ఇప్పుడు అట్లా 12 మందిని విభజించలే లేదు మనము. అందుకోసం ఒకటి తీసి గడ్డకు పెట్టిన భరద్వాజ్ గారిని మధ్యలో తీసి పెట్టేసాను. అప్పుడు 12 మందిని యువతలకు 6 మంది ఉంటే పక్కన యువతలకు మంది కూడా ఎంతమంది ఉండాలా? అప్పుడు అవతలకు పక్క గోవిందగాడు ఒకటి, యువతలకు ఎవడు ఉంటాడు? ఇంకొకటి ఉంటాడు. అని పేరు ఏమి ఇచ్చారు కదా, అరవింద్ ఏమి ఇచ్చినాడు, వాడిని అవతలకు ఉంటారు. అర్థమైంది ఇప్పుడు క్వశ్చన్? అర్థమైంది. సో మనకి ఇప్పుడు చెప్పండి, వాడిని ఇప్పుడు ఇక్కడ 6 మంది ఉంటారు, ఇక్కడ కూడా 6 మంది ఉంటారు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది క్వశ్చన్ ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి లాస్ట్కి. అయితే ఎడం వైపు నుంచి భరద్వాజ్ గారి స్థానం ఎంత వచ్చింది? ఎడం వైపు నుంచి ఆల్రెడీ ఇప్పుడు గోవింద్ గారు ఉన్నాడు కదా, గోవింద్ గారి తర్వాత ఎంతమంది ఉంటారు మరి? ఇక్కడ 6 మంది ఉంటారు. 6 మంది తర్వాత ఎవడు ఉంటాడు? భరద్వాజ్ గారు ఉంటాడు. అంతేనా? సో మనకి ఈ 11కి ఏం చేయాలా? 6 కలపాలి. ఈ 11కి ఏం చేయాలా? 6 కలపాలి. 6 కలిపితే ఎంత అవుతుంది? 17 అవుతుంది. తర్వాత వీడు కూడా ఒకటి కదా, అంతే కదా. ఇప్పుడు 11 మంది, ఇప్పుడు 11వ వాడు లెఫ్ట్ నుంచి ఎన్నవాడు అని అడుగుతున్నాడు. లెఫ్ట్ నుంచి జి అనే గోవింద్ అనేవాడు 11వ వాడు అంట. వీని తర్వాత మనకు గోవింద్ గారి తర్వాత ఎంతమంది ఉంటారు? 6 మంది ఉంటారు. 6 మంది అంటే ఎంతమంది అవుతారు? అప్పుడు 17 అవుతుంది కదా. 6 + 11 ఎంత? 17. దివి 6 మంది తర్వాత కదా వీడు ఉండేది అంటే మళ్ళీ దీనికి ఏం చేయాలి? ప్లస్ 1 యాడ్ చేయాలి. అప్పుడు ఎంతమంది ఎన్నవాడు అవుతారు మనకి? భరద్వాజ్ గారు ఎన్నమంది అవుతాడు? 18 వాడు అవుతాడు అనమాట. ఒకవేళ ఇది ఈ ర్యాంక్ ఎన్నోది? ఇది వాడు ఎడమ నుంచి అడిగినాడు కాబట్టి ఈ విధంగా చేసినాడు. ఒకవేళ వాడు కుడి నుంచి అడిగినాడు అనుకో, కుడి నుంచి కూడా చేయొచ్చు కదా. సో ఇక్కడ కుడి నుంచి 26 అంట. ఎవరు? ఏ అనేవాడు అనుకషన్ అనుకున్నాడు. అప్పుడు కుడి నుంచి 26 వాడు, 26 మంది తర్వాత మళ్ళీ ఎవరు ఉంటారు? 6 మంది ఉంటారు. అప్పుడు ఎంత అవుతుంది? 6 కలిపితే 32 ప్లస్ మళ్ళీ ఒకటి 30. అంటే ఒకవేళ ఇదే భరద్వాజ్ రైట్ నుంచి అయితే కుడి వైపు నుంచి అయితే ఎన్నో స్థానం అవుతుంది? ఒక ఎడమ వైపు నుంచి అయితే 18 స్థానం. అంటే ఏ స్థానం అడిగినా కనుక్కోవచ్చే లేదు ఇప్పుడు. అర్థమైంది? ఇది అర్థమైందా? రైట్. అయితే రైట్. నెక్స్ట్ ఇలాంటి లెక్క ఒకటి హోంవర్క్ ఇస్తే చేసుకుంటారండి. ఇది ఇప్పుడు చెప్తాను రాసుకోండి. ఒక వరుసలో ముందు నుండి అను యొక్క ర్యాంకు, ఇదే మోడల్ 5లోనే సెకండ్ క్వశ్చన్. రైట్, హోంవర్క్ చేసుకుంటాండి. ఇది ఒక వరుసలో ముందు నుండి అను యొక్క ర్యాంకు 10వది అంట. అను యొక్క ర్యాంకు 10. ఒక వరుసలో ముందు నుండి అను యొక్క ర్యాంకు 10. వెనుక నుండి భాను యొక్క ర్యాంక్ 25. వెనుక నుండి భాను యొక్క ర్యాంక్ ఎంత? 25. మరియు
వారిద్దరికి సరిగ్గా మధ్యలో శ్రీను ఉన్నాడు. వారిద్దరికి మధ్యలో వారిద్దరికి సరిగ్గా మధ్యలో వారిద్దరికి సరిగ్గా మధ్యలో ఎవరున్నాడు? శ్రీను ఉన్నాడు. శ్రీను ఉన్నాడు. ఒకవేళ ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య 50 అయితే, ఒకవేళ ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య 50 అయితే ముందు నుండి శ్రీను యొక్క స్థానం ఎంత? ముందు నుండి శ్రీను యొక్క స్థానం ఎంత? రైట్. ఆన్సర్ వచ్చేసి 18. ఆన్సర్ ఎంత చెప్పండి? ఆన్సర్ ఎంత? రైట్. ఆన్సర్ ఎంత? 18. రైటా? సో ఇది హోంవర్క్ చేసుకుంటాండి. ఇది నెక్స్ట్ మోడల్ నెంబర్ 6. రైటా? మోడల్ నెంబర్ 6లో 1, 7లో 1 చెప్తాను ఈజీగా. రైట్. క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 6. 36 మంది విద్యార్థులు ఉన్న ఒక వరుసలో, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 36 మంది విద్యార్థులు ఉన్న ఒక వరుసలో కార్తీక్ తన కుడివైపు నుండి 5 స్థానాలు జరగడం వలన, రైటా? 36 మంది విద్యార్థులు ఉన్న ఒక వరుసలో కార్తీక్ తన కుడివైపున ఒక 5 స్థానాలు జరగడం వల్ల ఎక్కడ జరిగినాడంట? కుడివైపునకు జరిగినాడంట. కుడివైపుకు 5 స్థానాలు జరగడం వలన అప్పుడు అతను ఎడమ నుండి 27వ స్థానంలో ఉన్నాడు. అప్పుడు అతను ఎడమ వైపు నుండి 27వ స్థానంలో ఉన్నాడు. అయితే కుడివైపు నుండి కార్తీక్ మొదటి స్థానం ఎంత? కుడివైపు నుండి కార్తీక్ మొదటి స్థానం ఎంత? రైట్. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇది ఇప్పుడు చెప్పంట. క్వశ్చన్ టోటల్ మొత్తం ఎంతమంది ఉన్నారంట? టోటల్ ఎంతమంది ఉన్నారంట? 30 మందే. టోటల్ 36 మంది ఉన్నారంట. మొత్తం 36 మంది విద్యార్థులు ఉన్నారంట. అందులో కార్తీక్ అనేవాడు కుడివైపుకి ఎన్ని స్థానాలు జరిగినాడంట? 5. ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ అని చెప్తే కదా మీకు. ఇటు సైడ్ వచ్చేసి రైట్. కార్తీక్ అంటే ఎటువైపు జరిగినాడంట? కుడివైపుకి 5 స్థానాలు జరిగినాడంట. కుడివైపుకి 5 స్థానాలు జరగడం వల్ల అతని ఎడమ యొక్క స్థానం అతని జరిగిన తర్వాత జరగడం వల్ల ఇప్పుడు అతను ఎడమ నుండి 27వ స్థానంలో ఉన్నాడండి. ఎక్కడి నుంచి? లెఫ్ట్ నుంచి మనకి 27వ స్థానంలో ఉన్నాడండి. ఎప్పుడు? 5 స్థానాలు జరిగిన తర్వాత. సో 5 స్థానాలు జరిగిన తర్వాత 27వ స్థానం అంటే జరగకముందు ఎంత అవుతుంది? జరగకముందు ఎంత చూడండి. ఇక 26 చెప్పండి, 25, 24, 23, 22, 1, 2, 3, 4 చూడండి. 1, 2, 3, 4, 5 అంతేనా? అంటే కరెక్ట్ చూడండి. ఫస్ట్ ఈడు ఉంటాడు అనుకో, ఈడు జరుగుతాడా? 1వ స్థానం జరుగుతాడు, తర్వాత 2వ స్థానం జరుగుతాడు, తర్వాత 3వ స్థానం, తర్వాత 4వ స్థానం, తర్వాత 5వ స్థానానికి పోతాడు. అంటే యాటకు వచ్చి సార్ తీసేసేగిన అంటే దీంట్లో నుంచి ఏం తీసేయాలా? సింపుల్గా అంతేనా? 5 స్థానాలు ముందుకు పోయినాడనికంటే 5 స్థానాలు ఏనికి తీసుకుంటాడు అండి. అంతే కదా, 5 స్థానాలు ఏం తీసుకుంటాడు అంటే ప్రారంభంలోనే ఎడమ నుంచి వాడు ఎన్నో స్థానంలో ఉన్నాడు? 22వ స్థానంలో ఉన్నాడు. అయితే వాడు క్వశ్చన్ అడిగింది ఏం లాస్ట్కి? అయితే కుడివైపు నుండి కార్తీక్ యొక్క మొదటి స్థానం అంటే మొదటి స్థానం అంటే ఫస్ట్ కుడివైపు నుంచి లెక్కేస్తే ఎంత అవుతుంది? మొదటిగా ఎడమవైపు ఉండేది 22వ స్థానం అయితే కుడివైపు కనుక్కున్నాలంటే ఏం చేయాలి? మీకు 36 నుంచి ఏం చేయాలి? 22 తీసేయాలి కదా. సో -22 తీసేసి ఎంత? 4, 14. తర్వాత ఏం చేయాలా? +1 కదా యాడ్ చేయాలి. చేసి మొత్తం ఎంత అవుతుంది? 15. సో మనకి ఇప్పుడు కార్తీక్ యొక్క ఏం అడిగిందో క్వశ్చన్ వాడు కార్తీక్ యొక్క కుడివైపు నుంచి మొదటి స్థానం అడుగుతున్నాడు, అంతేనే కదా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు చూడండి క్వశ్చన్ డైరెక్ట్గా 5 స్థానాలు జరగక ముందు ఎడమ వైపు నుంచి ఫస్ట్ వాడు ఉండేది 22 అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. రైటా? ఫస్ట్ ఎడమ స్థానంలో 22వ స్థానంలో ఉంటే అప్పుడు కూడా ఫస్ట్ కుడివైపు ఎన్నో స్థానంలో ఉంటాడు? 15వ స్థానంలో ఉంటాడు. అర్థమైన క్వశ్చన్ ఇది? అర్థం కాలేదా? చెప్పండి ఏమైనా అర్థం కాలేదంటే. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే 5 స్థానాలు జరిగిన తర్వాత ఇది అంటున్నాడు. జరగకముందు అయితే 22వ స్థానంలో ఉన్నాడు. అప్పుడు 22వ స్థానంలో ఉంటే కుడివైపు నుంచి లెక్కేస్తే ఎంత అవుతుంది? 15వ స్థానం వస్తుంది అనమాట. అర్థమైనా? సో ఇటు క్వశ్చన్ చాలా కదా ఇది చూడండి. నెక్స్ట్ మోడల్ నెంబర్ 7 అని రాసి ఇట్లాంటిది ఇంకొక నుంచి క్వశ్చన్ చేద్దాం. ఇది మీరు ట్రై చేద్దరు, చూద్దాం చేస్తారనేం లేదనేది. రైట్. క్వశ్చన్ నెంబర్ మోడల్ నెంబర్ 7. మోడల్ నెంబర్ 7 మేము రాస్తారు దీన్ని.
రైట్, చూడండి మోడల్ నెంబర్ 7లో చూడండి. 30 మంది విద్యార్థులు ఉన్న ఒక వరుసలో 30 మంది విద్యార్థులు ఉన్న ఒక వరుసలో సంధ్యారెడ్డి ఎడం వైపు 4 స్థానాలు జరగడం వలన సంధ్యారెడ్డి ఎడం వైపు 4 స్థానాలు జరగడం వలన రైట్, ఎక్కడ జరిగిందట? ఎడం వైపు 4 స్థానాలు జరగడం వలన ఇప్పుడు ఆమె కుడి నుండి 22వ స్థానంలో ఉంది. 4 స్థానాలు రైట్, ఎడం వైపునకు 4 స్థానాలు జరగడం వలన 30 మంది విద్యార్థులు ఉన్న ఒక వరుసలో సంధ్యారెడ్డి తన ఎడం వైపునకు 4 స్థానాలు జరగడం వలన ఇప్పుడు ఆమె కుడి నుంచి 22వ స్థానంలో ఉంది. ఇప్పుడు కుడి నుంచి 22వ స్థానంలో ఉండదంట. అయితే ఎడమ నుంచి ఆమె యొక్క మొదటి స్థానం ఎంత చెప్పాలి? టక్కని చెప్పాలి ఆన్సర్ దీనికి. ఎడమ నుంచి ఆమె యొక్క మొదటి స్థానం ఎంత? చెప్పిస్తాను మొదటి ఆన్సరు. మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారంటారా? 30 మంది విద్యార్థులు ఉన్నారా? ఏటి జరిగినారంట అమ్మ? ఎడం వైపుగా జరిగినది. సో ఇక్కడ ఎడం వైపు కుడివైపు నుంచి చూసుకుని వచ్చి ఎడం వైపు జరిగిందంటే పెరిగిందనే కదా అర్థం. ఎన్ని స్థానాలు జరిగినారంట? 4 స్థానాలు. మరి అట్లా జరగడం వల్ల ర్యాంక్ ఎంత వచ్చిందంట? కుడివైపు నుంచి 22 వచ్చిందంట. ఎంత వచ్చిందంట? 22 వచ్చిందంట. సో 22 వచ్చిందంటే 22 నుంచి 4 తీసేయాలి కదా. తీసేసి ఎంత అవుతుంది? 18. అంతేనా? సో ఇప్పుడు 18 మంది ర్యాంక్ ఎక్కడి నుంచి 18 ర్యాంక్? ఫస్ట్ కుడివైపు నుంచి అంట. ఎడం వైపు నుంచి ఎంత అని అడుగుతున్నాడు? ఎడం వైపు నుంచే కదా అడిగేది ప్రస్తుతం. సో మనకి ఏం చేయాలి? ఇక్కడ 18 తీసేసేయాలి. 18 ఏం తీసేయాలి. మనకు తీసేసి ఏమవుతుంది? 12 కదా. దానికి ఏం చేయాలి? +1 యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో 13. సో మనకి ఫస్ట్ ర్యాంక్ మనకి ఎడం వైపు నుంచి ఎంత అవుతుంది అంటే ఎన్నో ర్యాంకు? 13వ ర్యాంక్ అని. అంతే.